వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త, కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, మద్యపాన నిషేధ అధికారులపై చిందులు. ప్రజలకు త్రాగునీరు అందుతుందా లేదా తెలియదు కానీ మద్యం మాత్రం పుష్కలంగా అందుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యపాన నిషేధ అధికారులు కొందరు సారాయి బట్టీలను ధ్వంసం చేస్తుండగా మరికొందరు మద్యపాన నిషేధ అధికారులు మద్యం షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా మద్యపాన నిషేధ అధికారులు చేస్తున్న పని విధానాలు. ఇదే తరుణంలో మద్యం షాపు యజమానులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా మద్యం షాపులు తెరిచి ఉండటంతో మద్యపాన నిషేధ అధికారి CA సమయపాలన పాటించాలని మద్యం షాపు యజమానులకు చెప్పడంతో CAపై చిందులు తొక్కిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇది నువ్వు జరుగు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక క్షౌర వృత్తిదారుల మహాధర్నాను ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పైల ఆశయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో రజక నాయక బ్రాహ్మణులకు ఉచిత నట్టుగా ఇప్పిస్తానని చెప్పి నేడు బిల్లులు రావడంతో తప్పుకున్నట్లు ప్రయత్నం చేస్తుందని అన్నారు. మీకు కావలసిన సహకారము సమన్వయము మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఏటు సంఘం బలపడాలి, ఉద్యోగాలకు రావాలి. ముందు చెప్పిన రాజకీయాల్లోకి రావాలి. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ముందు కూర్చున్న మీ అందరికీ కూడా అన్నగారికి నమస్కారం. సోదరులారా, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చేసుకునే వ్యాపారానికి కొంత అవకాశాలు పెంచాలి. ఇందులో భాగంగా ఇవాళ మరి చాలా కొత్త కంపెనీలు వస్తున్నాయి. మన వృత్తికి ఒక పెద్ద దాడి జరుగుతున్నది. మన నుంచి కాకుండా
వాళ్ళు జర నాజుగ్గా నాకు ఇంగ్లీష్ మాటలు నేర్పించి, చేతులు డబ్బా పెట్టి, కొత్త కొత్త పరికరాలు కొనిచ్చి పంపించే వరకు మన వృత్తికి ఒక ప్రమాదమే కదా. అట్లాంటి ప్రమాదం ఎదుర్కొంటున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మనం వాస్తవానికి ఏం కోరుకోవాలంటే, మనకు కూడా ప్రభుత్వం కొద్దిపాటి ట్రైనింగ్ ఇస్తే ఈ ఇసిరలు కొనుక్కోవడానికి సహాయం కనుక చేయగలిగితే మనకు కూడా ఇంకా చాలా లాభం కలుగుతుంది. ఇది ఇవాళ మనం ప్రభుత్వాన్ని అడుగుతున్న మాట. ఈ మాట సాధించుకోవటానికి ఇవాళ మీరందరూ ఇక్కడ ఐక్యమైంది. ఇదివరకు ఇప్పటికి ఒక తేడా ఏంటంటే, ఈ గవర్నమెంట్తో మాట్లాడడం సాధ్యమవుతుంది. పోయిన గవర్నమెంట్లోనేమో నిర్ణయాలు తీసుకున్నది ఒక్కలే, ఆ ఒక్కరిని కలవటానికి మాత్రం ఎవరికి అవకాశం దొరికేది కాదు. ఆయన మూలకు ఆ గడి దగ్గరికి ఎవరు పోయినా కానీ ఆ గడిలకు మనల్ని రాకుండానే బయటనే అడ్డం పెడి, మేము ఒకసారి ధైర్యం చేసి ఆ గేడు దాకా పోయినాం. ఆ గేడు దాకా పోయి గేటును కూడా ముట్టలే. ఇంకా ఏం చేసినామంటే, అందరం కార్లలో వచ్చి టక్కునాడ దిగినాం, అటు పోవాలి అని అనుకున్నాం. మేము అడిగి పోను కూడా లేదు, గేటు దగ్గరనే అరెస్ట్ చేసింది. కానీ 3 కేసులు పెట్టి అవి ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి ఆ కేసులు. అట్లనే గీడ ధర్నా చేసుకునే అవకాశాన్ని కూడా బంద్ చేసింది. బంద్ చేస్తే అప్పుడు ఈ ధర్నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అప్పుడు కూడా ఇట్లనే అన్ని సంఘాలం ఒకటై ఈడ బ్యారికేడ్లు పెడితే తోసుకొని వచ్చినాం. ఆ కేసులు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. నాకు ఒక రోజు విచిత్రమైన సందర్భం, ఈ ధర్నా చౌక్ మీద సందర్భంగా పెట్టిన కేసు నేను కోర్టులో ఉన్నా, ఇక్కడ కేసీఆర్ ధర్నా చేస్తున్నాడు. నాకే నవ్వు వచ్చింది ఆ సందర్భం చూస్తే. అట్లా జరిగినప్పుడు ఇవాళ మొత్తానికైతే మనం ఇక్కడ స్వతంత్రంగా ధర్నా చేసుకోగలుగుతున్నాం, సమస్యలు మాట్లాడుకోగలుగుతున్నాం. ఇవాళ మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనం ఈ సమస్యల పరిష్కారానికి నేను గవర్నమెంట్తో తప్పకుండా మాట్లాడతాను. పరిష్కారం అయితే అని నాకు ఒక నమ్మకం ఉన్నది. ఏ విషయమైనా దృష్టికి తీసుకుపోగలుగుతున్నాం, వాళ్ళు కూడా వింటున్నారు, పరిష్కారం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. తప్పకుండా ప్రయత్నం చేస్తాం. బహుశా ఇక్కడికి పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తే ఇక్కడనే మీరు ఒక మాట కలిసి చెప్పొచ్చు, లేకపోతే గాంధీ భవన్ పోయి అయినా మీరు ఒక మాట గట్టిగా చెప్పొచ్చు, చెప్పాలి కూడా మీరు. మేము కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ గవర్నమెంట్కు చెప్తాం. సందర్భం వస్తే కౌన్సిల్ సమావేశం అయినప్పుడు కూడా వీటి ప్రస్తావన చేస్తాం. ఇవన్నీ తప్పకుండా మేము మీ వెంట ఉన్నాం. ఇవాళ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, తెలంగాణ క్షౌర వృత్తిదారుల సంఘం సంయుక్త రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టాం. LT4కు మార్చాలని, మోడర్న్ లాండ్రీలు, నవీన సెల్లుల పథకం కామారెడ్డి డిక్లరేషన్లో 10 లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తామనేది ప్రభుత్వం. ఆ స్కీమ్ని వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాజీవ్ అభిదయ ద్వారా దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వాలని, రక్షణ చట్టం ఏదైతే 50 ఏళ్ళు నిండిన వాళ్లకు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, ఫెడరేషన్కు వెంటనే పాలకవర్గం నిర్మించి తగిన బడ్జెట్ రిలీజ్ చేసి ఈ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఈ పోరాటం ఆగదు. 10 రోజులు సమయం ఇస్తా ఉన్న ప్రభుత్వానికి. 10 రోజులలోపు కనుక చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతామని ఈ మహాధర్నా హెచ్చరిస్తూ ఉంది. ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ నెల 22న ఒలింపిక్ డే సందర్భంగా కర్నూలులో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బుర్జు వరకు రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒలింపిక్ డే సందర్భంగా హాకీ, జూడో పోటీలు నిర్వహించారు. అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు వారు కూడా సన్మానం జరుగుతున్నారు. Claps, claps. బాబు సార్ అట్లా ఉన్నాను సార్ అట్లా ఉన్నాను సార్ చేయండి సార్ అట్లా. నిర్వహిస్తున్న ప్రభుత్వ సంఘ అధ్యక్షుడు రామయ్య గారికి,
అలాగే మన గౌరవాదికి సత్రసమ గారికి అలాగే మన ప్రెసిడెంట్ మన చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు సార్, తర్వాత మన హాకీ అసోసియేషన్ సెక్రటరీ సుధీర్ సార్, ఏ రోజు మీరు ఈ ముందు జరిగే ఈ గేమ్స్లో రాణించి ఆ రోజు ముందు రోజు కొండారెడ్డి గుర్తు దగ్గర మెడల్స్ అనేవి ఇస్తారు. జూడో గేమ్ అనేది కూడా ఒలింపిక్ గేమ్. సో ఏదైతే ఒలింపిక్ గేమ్ ఉందో వాటిని ముందు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఒలింపిక్స్లో మన మెడల్ ట్యాలీ పెంచాలి తప్పక. మన ఊరి నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన వైపు నుంచి కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోతుంది, అరే కర్నూలు అనే ఒక ఊర్లో ఆంధ్రప్రదేశ్లో ఇంత స్పోర్ట్స్ యాక్టివిటీ, క్రీడా యాక్టివిటీ జరుగుతున్నది. దీనికి ఎవరెవరు ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు, ఎవరు దీని వెనక మూవింగ్ ఫోర్స్ ఎవరు, రామాంజనేయులు గారు, ఇట్లా ఎంతమందో చాలా కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ కోఆర్డినేషన్, కోఆపరేషన్, కొలాబరేషన్, సింక్రోని ఇలాంటివన్నీ అంటే ఒక రకమైన అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలన్నా ఇది టీమ్ ఎఫర్ట్. ఒకరికొకరు సహకరించుకొని ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఒక సహృద్భావ వాతావరణంలో, ఒక స్నేహ వాతావరణంలో ముందుకు తీసుకుపోవాలి. ఇది మన ఊరు, మన పిల్లలు, మన దేశ పౌరులు. వీళ్ళు ఏ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటారు. ఒక క్లాస్లో డిసైడ్ చేయబోతుంది ఒక దేశ ప్రగతి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం ఓట్ అయిపోతాం, మన పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలే రేపు దేశ పౌరులు. వాళ్ళలో ఒకరికొకరు అండర్స్టాండింగ్, క్రమశిక్షణ, డిసిప్లైన్ ఉంటే సమాజం ముందుకు పోతుంది. లేదంటే రోగ్ నేషన్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ గురవుతాం. కాబట్టి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ రెండు ప్యారలల్గా జోడెద్దుల్లాగా. ఒక బండి నడచాలంటే రెండు ఎద్దులు కడతారు. ఎందుకు? అవి రెండు ఒక కోఆర్డినేషన్తో మూవ్ అవ్వాలి. ఆ రకంగా స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఒకేసారి ప్యారలల్గా రన్ కావాలి. స్పోర్ట్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్గా మెంటల్ ఎజిలిటీ, ఫిజికల్ బాడీ ఇంప్రూవ్ అవుతుంది, ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది, అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది, అటెన్షన్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఈ జూడో గేమ్లో మరింత రాణించాలని నేను. కాకతీయ యూనివర్సిటీ మెస్లో సదుపాయాలు లేక విద్యార్థుల అవస్థలు. కామన్ మెస్లో స్టూడెంట్స్కి తినడానికి ప్లేట్స్ లేక అన్నం వడ్డించే గిన్నెలో 2-3 విద్యార్థులు కలిసి తింటున్న వైనం. మెస్ కేర్ టేకర్ డైరెక్టర్ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థుల అసహనం. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రాన ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం ఉదయం పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వారి సౌజన్యంతో అదోని సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా మాసోత్సవాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదోని సబ్ కలెక్టర్ మాట్లాడారు. నిదానంగా శ్వాస కాలు వినిపించండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ తలని సైడ్కి తిప్పాలి. శ్వాస వదులుతూ మీ తల మాత్రం ఇలా సైడ్కి తిప్పాలి. మీకంటే వచ్చి మీకు లైట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. వీలైనంత వరకు ఎంతవరకు వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఇద్దరు కూడా తిరుగుతుంది. మీకు చూపించడం వేల పైన వీలైనంత వరకు ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నం చేయాలి.
ఒక 2 సార్లు శ్వాస తీసుకోండి, వదలడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఓకే, నిదానంగా 2 కాళ్ళు కింద దించండి, చేతులు సైడ్ నుంచి కిందికి దించండి. ఓకే, ఇప్పుడు శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు తీసుకురండి. మీ గడ్డము ఛాతీ తగలాలి కిందికి వచ్చినప్పుడు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇంకోసారి చేద్దాం వెనక్కి. కళ్ళు తెరిచి చేయాలి. కళ్ళు తెరిచి చేయడం వల్ల ఏమవుతుందంటే కళ్ళకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. శ్వాస వదులుతూ ముందుకి. 2 శ్వాస తీసుకుంటూ మన దగ్గర 3 శ్వాస వదులుతూ 4 శ్వాస తీసుకుంటూ 5 6 7 8. ఓకే, తల శ్వాస వదులుతూ 2 చేతులు ఉంచండి. 2 కాళ్ళ దగ్గర కలిపి ఉంచండి. 2 కాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి. 2 1. నెక్స్ట్ కాలు మార్చి చేద్దాం. ఒకవైపు చేసిన తర్వాత రెండో వైపు కూడా కంపల్సరీగా చేద్దాం. 1 2. తల ఎత్తి పైకి చూడాలి. ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదలండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. కాలు స్ట్రైట్గా పెట్టండి. నెక్స్ట్ ఆపోజిట్. 2 శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి. 3 శ్వాస వదులుతూ నిదానంగా కిందికి కూర్చోవాలి. వెన్నెముకలు స్ట్రైట్గా ఉంచాలి. ముందుకు చూస్తూ ఉండాలి. 4 పైకి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ 5 ఇంకోసారి చేద్దాం. ముందుకు చూస్తూ ఉండాలి. 6 శ్వాస తీసుకుంటూ పైకి. 2 చేతులు. రేషన్ షాప్ లైన్లో కొట్టుకున్న లబ్ధిదారులు. రేషన్ ఇవ్వడం ఆలస్యం అవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య గొడవ. నిర్మల్ జిల్లా బైంసా మండలం చుందూద్ గ్రామంలో రేషన్ దుకాణం వద్ద ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య తోపులాట జరిగింది. తన్నుకోవడంతో గాయాల పాలైన పలువురు లబ్ధిదారులు. चार गोष्टी बोलायंगा नाही 4 गोष्टी बोला तुम्हाला आता 2 मिनिटात कळतं. अरे आपण बघा की अजून आमच्यासारखे काय खा. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. ఎయిర్పోర్ట్కు మెయిల్ పంపి బెదిరించిన గంతకులు. అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు, ఎయిర్పోర్టు ఉద్యోగులు, సిబ్బంది బయటకు తరలింపు. రంగంలోకి దిగిన స్నిఫర్స్ డాగ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్. ఎయిర్పోర్ట్ను అనుభను గాలిస్తున్న జాకిలాలు, బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్, అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించిన ఎయిర్పోర్ట్ అథారిటీ. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ అధికారులు. మెయిల్ పంపిన వాళ్ళ క్రెడిషనల్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభం. రోజా వీధిలో మదరస్థల వివాదం. కర్నూలు నగరంలోని రోజా వీధిలో మదరస్థ స్థలం ఆక్రమిస్తున్నారని అఫ్సర్ బాషా, సయ్యద్ ఇస్మాయిల్ పీర్లు తెలిపారు. ఈ స్థలం వక్ఫ్ బోర్డుకు ఏమాత్రం సంబంధం లేదని, రిజిస్టర్ డాక్యుమెంట్లు నెంబర్ 1432 అని 16 సెంట్ల స్థలంలో మదరస ఉందని
అఫ్సర్ ఇస్మాయిల్ చెప్తున్నారు. అయితే మరోవైపు మసీదు అభివృద్ధి కొరకు చేస్తున్నామని మన్సూర్ అలీఖాన్ చెప్తున్నారు. రోజా వీధిలోని మదరస్థలం ఆక్రమణకు గురైందా, మసీదు అభివృద్ధి కొరకు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ప్లాన్ చేసినారు, వాటర్ ప్లాంట్ చేసినారు. అందుకొరకు నేను ఈరోజు కమిటీ గురించి నేను వచ్చినా అనమాట. ప్రైవేట్ అందరు వాళ్ళు వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మేము ఇది చేస్తున్నాము, మసీదు కొరకు నేను ఏదైనా చేయగలుగుతానని అన్నాను. మద్రసా పేరు అని ఎత్తింటే నేను దాని గురించి ఆన్సర్ నేను ఇచ్చేవాళ్ళం. ఆ మద్రసా టాపికే రాలేదు అన్నట్టు. అదే ఈ మద్రసా పేరు ఇసాక్ సనావుల్లా ఖాదిరతుల్ ఉలూమ్. ఇది 1979లో ఇది కొనబడింది స్థలం. ఇది ఎవరేమి ఇది ఒక్కబడితో తీసుకున్నది ఏమో. ఈ కమిటీ పేపర్లన్నీ వరదల్లో కొట్టుకుపోయినాయి. మా దగ్గర ఉన్న నేను దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్, నేను దాంట్లో అన్ని పేపర్లన్నీ దాంట్లో ఉన్నాయి. వరదల్లో కొట్టుకుపోయినా ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఏమి ఎవరిదేం కాదు. కాంపౌండ్ వాళ్ళంతా మేమే కట్టింది. కింద మొత్తం సైడ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు మేము కట్టింది. ఆ రోజు ఇనాగ్రేషన్ కు గఫూర్ సార్ వచ్చినారు, ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేసి పోయినారు అప్పుడు ఆ రోజు. ఇప్పుడు ప్రాబ్లం ఏముందా, కబ్జా చేస్తున్నారు ఇక్కడ. మసీద్ ముతవల్లి అమ్జద్ అలీ ఖాన్, సూరి అమ్జద్ అలీ ఖాన్. అమ్జద్ తన పేరు సూరి అమ్జద్ అలీ ఖాన్ అన్న ముతవల్లి అంట. నాకు కూడా తెలియదు అది మస్జిద్ ముతవల్లి అన్న. మసీద్ ముతవల్లి. దీనికి మసీదుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది మా కమిటీ ప్రాపర్టీ, అంటే మద్రసా ప్రాపర్టీ. ఇది దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మసీదులో ఏమన్నా చేసుకోమని చెప్పి మసీదులో చెప్పినాడు ఆయన. నేను మసీదు అది చేస్తా ఇది చేస్తా అని. వీళ్ళు అడగలేదు. వీళ్ళు మేము వచ్చేది మద్రసా ప్రాబ్లం కొరకు. అయ్యా నువ్వు మసీదు ప్రాబ్లం ఎందుకు లేపుతున్నావు అని అడిగింటే మేము కూడా చెప్తున్నాం ఇది మద్రసా ప్రాబ్లము. మద్రసా వాళ్ళు ఆక్యుపై చేసిన ఎప్పుడు ఖాళీ చేసేస్తే మేము మళ్ళీ ఆటోమేటిక్గా పిల్లలు వచ్చి వాళ్ళు బయటకు వచ్చేసారు అంతే. వెకెట్ చేసారు వాళ్ళు. వెకెట్ చేసేసి అది వెకెట్ చేసేస్తా. అది రేపు చెప్తా, రేపు పొద్దున చెప్తా అంటున్నాడు. అది చెప్తాడో లేదో నాకు తెలియదు. కానీ భార్య పిల్లలంతా వచ్చి ఉన్నాడంట ఆయన. మనకైతే తెలియదు. నేను ఎందుకంటే నేను కూడా ఒక మెంబర్ కాబట్టి నాకు తెలిసింది. ఈరోజు వచ్చినాను నేను. నా దగ్గర పేపర్లు వరదలు కొట్టుకుపోయినాయి 2009 లేదా. ఆ పేపర్లు మొత్తం ఉన్నాయి మా దగ్గర, రికార్డుతో సహా, చందా చేసినతో సహా మొత్తం. ఏమంటే ఇంకా ఈరోజు నాకు తెలిసింది కాబట్టి నా దగ్గర అడిగినారు వీళ్ళు అందరు వచ్చి. లేదా నా దగ్గర వరదలు కొట్టుకుపోయినా అని చెప్పినారు. 15 లేక 16 సెంట్లు ఉండొచ్చు. ఇది ఒక బంజర్ భూమిగా ఉండింది. హోటల్ వాళ్ళంతా తీసుకొచ్చి బుడిదే అది ఇస్తుండ్రి. తర్వాత వేరే వాళ్ళు కబ్జా చేయడానికి వస్తే ఈ మసీద్ ముతవల్లి పెద్ద కొడుకు ఆయన అడ్డుపడి నిలబెట్టిన. ఇంకొక సుల్తాన్ మియా అని ఆయన పెద్ద మనిషి, ఆయన మసీదు మౌజన్గా ఉన్నాడు. వాళ్ళు ఫౌండేషన్ అప్పుడు వాళ్ళు ఆయన కొడుకులు వాళ్ళు అడ్డుపడిందని ఆ స్థలం నిలబడింది. తర్వాత సెకండ్ టైం వచ్చేసి మసీద్ ముతవల్లి షబీర్ అహ్మద్ అని పేరు అతను నిలబడి సెట్ చేసినాడు. తర్వాత ఇవన్నీ ఎందుకు గొడవాలని చెప్పేసి మేము కమిటీ వేరే తయారు చేసాం. కమిటీలో చాలా మంది ఉన్నారు. ముబారక్, ఆ తర్వాత పెద్దయ్య, తర్వాత రబ్బానీ సాహెబ్ అని, ఆయన మన ముతవల్లి రెండో కొడుకు నజీర్ అహ్మద్ అన్న ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట. వీళ్ళందరూ షుకూర్ మియా, మహబూసా, వీళ్ళు ఒక 10-15 మంది ఉన్నారనమాట. దాంట్లో కొందరు మాకు మా మద్రసాలో మాకు ఇచ్చేస్తే చాలు. మాకు వాళ్ళ ఆయన మసీదు ముతవల్లి ఉన్నారు. దాంట్లో మసీదులోనే ఏం డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోని చెప్పండి. ఇప్పుడు 12 మంది పిల్లలు ఉన్నారు, 16 మంది పిల్లలు ఉన్నారంటే వస్తుంటారు పోతుంటారు పిల్లలు. దానికి ఏం చెప్పలేము మేము. రాత్రి అంటే రాత్రి పెద్దవాళ్ళు చదివినకి పెట్టినారు. రాత్రి పూట, పొద్దున పూట ఎవరో ఒకరు వస్తుంటారు, పిల్లలు చదివిపోతుంటారు. పెద్దోళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు రాత్రి పూట వచ్చి చదువుకుంటుంటారు అనమాట. అది రాత్రి 12 మంది పిల్లలే వస్తున్నారు, దానికి మేము ఇది అని చెప్పడం తప్ప అయింది. నా పేరు అఫ్సర్ భాష. పల్లెపాట కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దేవరూప్ల మండలం దారావత్ తండా బంజారా
చిన్నమండూరు గ్రామాలలో పర్యటించారు. వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళలు డప్పు చప్పులతో కోలాటాలు ఆడుతూ ఘనంగా స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి ఝాన్సీరెడ్డి డ్యాన్సులు వేశారు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన తండాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓపికగా కష్టపడి ఎంత మంచిగా మీరు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిలబెట్టారో నాయకులు లేనప్పుడు కూడా, మరి అదే విధంగా మీరు కాంగ్రెస్ ని కాపాడుకోవాలనంటే మనకి ఇంకా 3.5 సంవత్సరాలు కాదు, ఇంకా 40 ఏళ్ళు. మన ఎమ్మెల్యే గారు చిన్న వయసు, ఇంకా 40 ఏళ్ళు పరిపాలన చేసే శక్తి, వయసు ఉన్న ఎమ్మెల్యే గారు మీకున్నది. కాబట్టి మీరు కూడా ఎమ్మెల్యే గారికి సహకరించి మరి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో మీరందరూ కూడా ఒక సైన్యం లాగా పోరాడి మరి మన సర్పంచుల్ని, మన ఎంపీటీసీల్ని, ఎంపీపీల్ని, డిప్యూటీసీల్ని గెలిపించుకుంటే మనకి ఇంకా మన తండ్రికి అభివృద్ధి అనేది జరుగుతుంది. మన గ్రామాలకి ఇంకా భవిష్యత్తు, మన రాబోయే పిల్లలకు కూడా వాళ్ళ భవిష్యత్తుకు కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. మరి మీరందరూ కూడా రేపు ఎట్లయితే మీరు ఎమ్మెల్యే గారిని 48,000 మెజార్టీ తోటి గెలిపించారో అసెంబ్లీ ఎలక్షన్స్లో, అదే పట్టుదలతోటి, అదే కృషితోటి మరి మన సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, డిప్యూటీసీల్ని, ఎంపీపీల్ని గెలిపించుకునే బాధ్యత మన అందరికీ ఉంది. ఏది కావాలన్నా నేను అవైలబిలిటీగా కూడా మన వారానికి 5 రోజులు ఇక్కడే ఉంటున్నాం, హైదరాబాద్ కూడా పోకుండా మరి మీకు అందరికీ అందుబాటులో ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం అని ఈ స్టేజ్ మీద చెప్పుకోగలుగుతుంది. మరి మీరందరూ కూడా తప్పకుండా మన సర్పంచుల్ని, ఎంపీపీలని, డిప్యూటీసీని గెలిపించుకోవాలి. మరి తప్పకుండా మన ఎమ్మెల్యే గారిని మాత్రం మనం కాపాడుకోవాలి, మన జెండాని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.